సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి ఖమ్మం స్థానంలో రఘురాం రెడ్డిని నిలిపారని, ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో నిర్వహించిన జనజాతర సభకు ముఖ్యమంత్రి హాజరై ప్రసంగించారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో నిర్వహించిన జనజాతర సభకు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి ఖమ్మం స్థానంలో రఘురాం రెడ్డిని నిలిపారని అన్నారు. గతంలో తొలిసారి ఎంపీగా పోటీ చేసిన రావి నారాయణ రెడ్డికి జవహర్ లాల్ నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీ వచ్చిందని, ఇప్పుడు ఖమ్మం స్థానం జాతీయ స్థాయిలో అత్యధికంగా 3 లక్షల మెజార్టీ సాధించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎర్రటి ఎండలోనూ తరలి వచ్చిన వామపక్ష శ్రేణులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మంకు గొప్ప చరిత్ర ఉందని, చైతన్యవంతమైనదని, రైతుల హక్కుల మీద ఘనమైన పోరాటాలు చేసిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు మనం సెమీఫైనల్గా భావించి సక్సెస్ అయ్యామని, ఇక ఫైనల్ పోరు అయిన ఈ లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు.